వరంగల్. నేను మీ తాడిపాముల రాజ్యలక్ష్మి. ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. హైదరాబాద్ లక్ష లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన ఎస్ఐలు. వరంగల్ సైబర్ నేరాలపై అవగాహన ర్యాలీ. వరంగల్ బంగారి ప్రణయ్, ఐశ్వర్య ముదిరాజ్లను ఆశీర్వదించిన మెఫా. తెలంగాణ కుల సంప్రదాయాలను జనంలోకి తీసుకెళ్లాలి. మెఫా వ్యవస్థాపక రాష్ట్ర అధ్యక్షులు పులి దేవేందర్ ముదిరాజ్. నారాయణపేట బైక్ ఢీకొనడంతో వ్యక్తి మృతి, బాధితుల వద్దకే వెళ్లి ఎఫ్ఐఆర్ నమోదు. సిఐ శివశంకర్. పాలకుర్తి ప్రజాపాలనలో పల్లెల్లో ప్రగతి పరుగులు, ఎమ్మెల్యే యశస్విని రెడ్డి. సారంగపూర్ ప్రభుత్వం వెంటనే పెన్షన్లు మంజూరు చేయాలి. రేచపల్లి గ్రామంలోని అర్హులందరికీ పెన్షన్లు మంజూరు చేయాలి. జగిత్యాల జిల్లా కలెక్టర్కు సర్పంచ్ బాస మహేష్ వినతి. సిద్దిపేట జాతీయ స్థాయి కరాటే పోటీల్లో సత్తా చాటిన సిద్దిపేట జిల్లా విద్యార్థులు. రామక్కపేట సాంఘిక సంక్షేమ గురుకుల బాలికలు 20 గోల్డ్ మెడల్స్, 22 సిల్వర్ మెడల్స్. ప్రిన్సిపల్ ప్రోత్సాహంతో ముందుకు సాగుతున్న విద్యార్థినీలు. కరాటే మాస్టర్ బురాని శ్రీకాంత్. మంచిర్యాల ప్రజావాణి దరఖాస్తులను త్వరగా పరిష్కరించాలి. జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్. అశ్వారావుపేట సమాజ సేవలో అనసూయ చేసిన కృషి మరవలేనిది. ఎమ్మెల్యే జారే ఆదినారాయణ. జెన్నారం సైబర్ క్రైమ్ పై ప్రజలకు అవగాహన కల్పించిన పోలీసులు. ములుగు రైస్ మిల్లర్ల నిరసన, జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. ఎస్ఐని ఘనంగా సన్మానించిన ముంజాల భిక్షపతి గౌడ్. సమయపాలన పాటించని ప్రభుత్వ మరియు కాంట్రాక్ట్ ఉద్యోగులపై చర్యలు తీసుకోండి. ప్రజావాణి కార్యక్రమంలో ములుగు జిల్లా కలెక్టర్కు వినతి పత్రం. బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కోగిల మహేష్. విజయవాడ మెస్ ఛార్జీలు పెంచాలని విజయవాడ ధర్నా చౌక్ లో పాల్గొన్న గోపి రజక. బీసీల ధర్నాకు మద్దతు తెలిపిన కొంకటి లక్ష్మణ్, కొంకటి సంతోష్, సిహెచ్ బస్వరాజ్. ఎయిటింగ్లైన్ కాలనీ ఆదర్శ కుటుంబం జూకంటి సరస్వతి చూపు సజీవం. తల్లి మృతిలోనూ సమాజ హితం, నేత్రదానంతో ఇద్దరికి వెలుగులు. ఎయిటింగ్లైన్ కాలనీ వాకర్స్ మరియు యోగా సభ్యుల ఆర్థిక సహాయం. అల్లూరు ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం. పాల్గొన్న నూతన కార్పొరేటర్లను సన్మానించిన ఆసుపత్రి సిబ్బంది. మంతని బదిలీపై వెళ్తున్న గ్రామ కార్యదర్శికి ఘన సన్మానం. కార్యక్రమాన్ని నిర్వహించిన ఆల్ ఇండియా అంబేద్కర్ సంఘం కుంజపడుగు గ్రామ శాఖ. మంగపేట గ్రామ పంచాయతీ కార్మికుల 6 నెలల పెండింగ్ వేతనాలు చెల్లించాలి. సిఐటియు జిల్లా అధ్యక్షులు కొప్పుల రఘుపతిరావు. వేములవాడ శ్రీ భీమేశ్వర స్వామి ఆలయంలో పోయిన బ్రాస్లైట్ ను భక్తునికి తిరిగి అప్పగింత. మహబూబాబాద్ జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా మహిళా దినోత్సవ వేడుకలు. పెద్దపల్లి మహిళలు విద్యార్థుల్లో సైబర్ భద్రతపై చైతన్యం. సైబర్ మోసాలపై అప్రమత్తంగా ఉండాలి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం.